హలో స్టూడెంట్స్, ఈరోజు మనం పేజ్ రీప్లేస్మెంట్ ఆల్గోరిథం ఆఫ్ FIFO ఆల్గోరిథం గురించి తెలుసుకుందాం. ఇక్కడ పేజెస్ ఇచ్చారు 20 పేజెస్ అండ్ దిస్ ఈజ్ 3 ఫ్రేమ్స్. అంటే ఈ పేజెస్ని ఫ్రీ ఫ్రేమ్స్ ఏదైతే ఉన్నాయో చూసుకొని మనం అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రెజెంట్ అయితే మనకు అన్నీ ఫ్రీగా ఉన్న ఫ్రేమ్సే ఉన్నాయి. ఓకే, అన్నీ ఫ్రీగా ఉన్నాయి కాబట్టి మనం అరేంజ్ చేసుకోవడానికి ఏ ప్రాబ్లం అయితే లేదు. ఫస్ట్ అయితే ఇక్కడ ఏమి ఇచ్చారు, మనకి పేజ్ 7 అని ఉంది కాబట్టి ఫస్ట్ 7 అనేది ఫస్ట్ ఫ్రేమ్లో అరేంజ్ చేసుకుంటాం, ఫ్రేమ్ 1లో. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్లోకి వెళ్తాం కదా. ఇక్కడ ఆల్రెడీ 7 ఉంది కాబట్టి 7 ఇలా పాస్ అవుతూ వచ్చింది, ఇక్కడ కూడా 7 వస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫ్రేమ్లో 0 ఉంది కాబట్టి సెకండ్ ఫ్రేమ్ కూడా ఫ్రీగా ఉంది కాబట్టి 0 వేస్తాం. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్ 7 0, థర్డ్ ఫ్రేమ్లో 1 అరేంజ్ చేస్తాం. అంటే ఇవన్నీ ఆల్రెడీ మనకి పేజెస్ ఏమీ లేవు కాబట్టి దిస్ ఈస్ ద పేజ్ ఫాల్ట్. ఒకవేళ ఆల్రెడీ మన పేజెస్ ఉంటే పేజ్ హిట్ అంటాం. మనకేమి ఇప్పుడు ప్రెజెంట్ పేజెస్ ఏమీ లేవు కాబట్టి ఫ్రేమ్స్లో మనం అన్నీ పేజ్ ఫాల్ట్ అంటాం. ఆల్రెడీ అరేంజ్ అయ్యి ఉంటే పేజ్ హిట్ అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ హిట్ అంటే ఎలా అంటే, ఇప్పుడు ఇక్కడ 7 ఉంది ఆల్రెడీ, ఇక్కడ కూడా 7 వస్తే ఆల్రెడీ ఇక్కడ 7 ఫ్రేమ్లో ఉంది కాబట్టి మనం మళ్ళీ అరేంజ్ చేయవసరం లేదనమాట. అంటే అలా ఉంటే అది పేజ్ హిట్ అయ్యిద్ది. ఇప్పుడు పేజెస్ అన్నీ ఎంటీ పేజెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అది పేజ్ ఫాల్ట్ అయ్యిద్ది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఏముంది, మనకి 2 ఉంది. అంటే 2 రీప్లేస్ చేయాలి. అంటే ఇప్పుడు అన్ని ఫ్రేమ్స్ ఫిల్ అయిపోయి ఉన్నాయి. 2 రీప్లేస్ చేయాలంటే మనకి ప్లేస్ లేదు కాబట్టి ఇప్పుడున్న పేజ్ ఏదన్నా ఫ్రేమ్స్ని మనం బయటికి తీసుకెళ్ళి పేజ్ని దీన్ని ఈ 2 అనేదాన్ని రీప్లేస్ చేయాలి. అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఆల్గోరిథం ఏంటి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి ఏదైతే ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ అయ్యిందో దాన్ని మనం తీసేసి నెక్స్ట్ ఫ్రేమ్ని రీప్లేస్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఈ ఫస్ట్ ఇదే కదా, ఫస్ట్ మనకి పేజ్లోకి అంటే ఫ్రేమ్స్లోకి ఎంటర్ అయింది. సో ఈ 7ని డిలీట్ చేసి ఈ దీంట్లో 7 ప్లేస్లో 2 రీప్లేస్ చేస్తాం. ఓకే, ఈ 0 1 అనేది సేమ్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫాల్ట్, ఎందుకంటే మనకి 2 లేదు కదా మన ఫ్రేమ్లో, అందుకే ఇది ఫాల్ట్ అయ్యిద్ది. నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 0 ఉంది. ఇక్కడ ఆల్రెడీ మనకి ఫ్రేమ్స్లో 0 ఉంది కదా. సో దిస్ ఈజ్ ద హిట్ అనమాట. అంటే మనం ఏమి ఇంకా రీప్లేస్ చేయవసరం లేదు. సో డైరెక్ట్గా ఇక్కడున్న వాల్యూసే వస్తాయి. సో దిస్ ఈజ్ ద పేజ్ హిట్. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ మనకి 3 ఉంది. 3 అనేది మన ఫ్రేమ్స్లో ఉందా, లేదు కాబట్టి దిస్ ఈజ్ ద ఫాల్ట్, పేజ్ ఫాల్ట్. సో మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫ్రేమ్స్ని ఏదైనా ఒక దాన్ని డిలీట్ చేసి ఆ పేజ్లో దీన్ని రీప్లేస్ చేస్తాం కదా. సో ఇది ఆల్రెడీ మనం తీసేసి 2ని రీప్లేస్ చేసాం. నెక్స్ట్ ఇంకేమున్నాయి, 0 కదా ఫస్ట్, నెక్స్ట్ 7 తర్వాత ఎంటర్ అయింది 0నే కదా. 0 తీసుకొని ఈ ప్లేస్లో 3 అనేది రీప్లేస్ చేస్తాం. అండ్ దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 1. ఓకే, నెక్స్ట్ 0 ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మన ఫ్రేమ్స్లో 0 లేదు కాబట్టి దిస్ ఈజ్ ద పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ అంటే ఇక్కడ మీకు అందరికి ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది కదా, దీన్ని రీప్లేస్ చేయకుండా ఉంటే మనకి 0 పెట్టేసుకుంటే అదొక హిట్ అయ్యేది కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన ఆల్గోరిథం ఏంటి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా. సో మనం ఏదైతే ఫస్ట్ ఉందో అదే తీసుకోవాలి కాబట్టి మనం కంపల్సరీగా 0ని తీసేసి దాని ప్లేస్లో 3 రీప్లేస్ చేసుకోవాలి. అందుకే మనకి ఇచ్చిన ఆల్గోరిథం బట్టి మనం ఫాలో అవ్వాలి కాబట్టి మనకైతే తీసేయక తప్పదు. నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇది ఆల్రెడీ ఫాల్ట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ 7 అయిపోయింది, 0 అయిపోయింది, నెక్స్ట్ ఎంటర్ అయింది 1 కదా, ఈ 1 ప్లేస్లో 0ని రీప్లేస్ చేస్తాం. ఓకే, 0 3 and this is the 2.
ఓకే, నెక్స్ట్ మనకి ఏం పేజ్ ఉంది, పేజ్ 4 ఉంది. పేజ్ 4 మనకి ఫ్రేమ్స్లో లేదు కాబట్టి దిస్ ఈజ్ ద పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ మనకి ఇప్పుడు మనం 0 తీసుకుంటే 0 లేదు, 3 తక్కువే ఉంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ మనకి ఎంటర్ అయింది 701 తర్వాత 2 కదా మనకి ఫస్ట్ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ 0 చూసుకున్నాం అనుకోండి, ఈ 0 ఆల్రెడీ అయిపోయింది. ఈ 1 చూసుకున్నా ఇది కూడా ఆల్రెడీ మనకి అయిపోయింది కాబట్టి ఇంకా ఉన్నది 2 కదా. ఈ 2ని ఈ 2 తీసేసి ఈ 2 ప్లేస్లో 4 రీప్లేస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ 3 0. ఇప్పుడు మనకి నెక్స్ట్ పేజ్ ఏంటి, 2 ఉంది. 2 ఉందా ఫ్రేమ్స్లో, లేదు. దిస్ ఈజ్ ఆల్సో పేజ్ ఫాల్ట్. అండ్ రీప్లేస్ దిస్ విత్ 3, హియర్ 2 అండ్ 4 0. ఓకే, నెక్స్ట్ పేజ్ ఏంటి, 3 ఉంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫాల్ట్. నెక్స్ట్ వచ్చేసి 0, రీప్లేస్ విత్ 3, 4 and 2. నెక్స్ట్ 0. దెన్ దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫాల్ట్ బికాస్ ఇది మనకి ఏ ఫ్రేమ్స్లో లేదు కాబట్టి ఇది కూడా మనకు ఫాల్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏం రీప్లేస్ చేస్తాం, 4 ప్లేస్లో 0 రీప్లేస్ చేస్తాం. అండ్ 0, 2, 3. ఇక్కడ హిట్, ఎందుకంటే మనకి ఆల్రెడీ 3 అనేది మన ఫ్రేమ్స్లో ఉంది కదా, సో ఇది మనకి హిట్ అయ్యింది, పేజ్ హిట్ అయ్యింది. సో వాల్యూస్ ఏం మారో సేమ్ వచ్చేస్తాయి. దిస్ ఈజ్ ఆల్సో హిట్, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది, ఈ ఫ్రేమ్స్లో కూడా మన 2 ఉంది కదా, వాల్యూస్ కూడా ఏం మారు, చేంజ్ అవ్వవు. నెక్స్ట్ మనకి 1 ఉంది, అంటే పేజ్ ఫాల్ట్, ఎందుకంటే మన ఫ్రేమ్స్లో లేదు కదా, పేజ్ ఫాల్ట్ కాబట్టి రాంగ్. నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ 4 అయిపోయింది, నెక్స్ట్ 2 కదా ఉన్నది, ఈ రోజు 2 కదా, 2 ప్లేస్లో 1 రీప్లేస్ చేస్తాం, ఈ వాల్యూస్ సేమ్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏముంది, 2 ఉంది, మన ఫ్రేమ్స్లో 2 ఉందా, లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 3 ప్లేస్లో మనం 2 అరేంజ్ చేస్తాం, ఈ వాల్యూస్ యాస్టీస్ వస్తాయి. నెక్స్ట్ పేజ్ హిట్, ఎందుకంటే ఇక్కడ 0 వాల్యూ ఉంది, ఇక్కడ ఆల్రెడీ ఫ్రేమ్స్లో 0 ఉంది కదా, పేజ్ హిట్ 0, 1, 2. నెక్స్ట్ వన్ ఆల్సో ఏ పేజ్ హిట్ 0, 1, 2. దిస్ ఈజ్ ద పేజ్ ఫాల్ట్, ఎందుకంటే మనకి ఫ్రేమ్స్లో లేదు కదా. నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ ఆల్రెడీ 3 అయిపోయింది, ఇంకా మనకి 0నే కదా ఫస్ట్ ఎంటర్ అయింది, ఈ 0 ప్లేస్లో 7, 1 and 2. దిస్ ఈజ్ ఏ పేజ్ ఫాల్ట్. ఏ ప్లేస్లో అరేంజ్ చేస్తాం, 0 తర్వాత మనకి ఎంటర్ అయి ఉన్నది ఆల్రెడీ 2 అయిపోయింది, 0 నెక్స్ట్ తర్వాత 1 కదా మనకున్నది, 1 ప్లేస్లో రీప్లేస్ చేస్తాం. దిస్ ద 7 and 2. దిస్ ఈజ్ ఆల్సో ఏ పేజ్ ఫాల్ట్, ఎందుకంటే మనకు ఫ్రేమ్స్లో 1 లేదు కదా. నెక్స్ట్ 2 ప్లేస్లో మనం 1 అరేంజ్ చేసుకోవాలి. ఓకే, ఫ్రేమ్స్ పేజ్లో పేజెస్ అన్నీ అరేంజ్ చేస్తాం. నెక్స్ట్ మనకి క్వశ్చన్లో రేషియో, పేజ్ రేషియో ఆర్ పేజ్ హిట్ రేషియో ఆర్ పేజ్ ఫాల్ట్ రేషియో అంటే మనం రేషియో కనుక్కోవాలి. నెక్స్ట్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఎన్నో రాసుకోవాలి. ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఎన్ని ఇచ్చారు మనకి, ఇక్కడ 20 ఇచ్చారు, సో 20 రాసుకుంటాం. నెక్స్ట్ పేజ్ ఫాల్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఏం వేసుకోవాలంటే ఎన్ని ఫాల్ట్స్ వచ్చినాయో పేజ్ ఫాల్ట్స్ అవి కౌంట్ చేసి ఇక్కడ వేస్తాం. ఎన్ని ఫాల్ట్స్ వచ్చినాయో ఒకసారి కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. మనకి 15 ఫాల్ట్స్ వచ్చినాయి, సో 15. నెక్స్ట్ పేజ్ హిట్ అంటే ఇవి పేజ్ హిట్ ఎన్ని వచ్చినాయి కౌంట్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5 హిట్స్, పేజ్ హిట్స్ వచ్చినాయి కాబట్టి 5 వేసుకున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్ పేజ్ ఫాల్ట్. రేషియో దట్ ఈక్వల్స్ టు 15/100.
మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయి? 20 పేజెస్ కదా, 20 ఇంటూ 100. సో దట్ ఈక్వల్స్ టు 75%. అండ్ పేజ్ హిట్ రేషియో దట్ ఈక్వల్స్ టు, మన పేజ్ హిట్ ఎన్ని 5 కదా, 5 బై టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ 20 ఇంటూ 100 that equals to 25%. So this is the page fault ratio and this is the page hit ratio. Okay.